निकलते हैं सर। వర్షం వచ్చేటప్పుడు ఆ సౌండ్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా, అందుకే నేను అక్కడైతే కొద్దిగా యాడ్ చేశాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వర్షం వచ్చినప్పుడు ఆ సౌండ్ కానీ స్మెల్ కానీ? నాకైతే చాలా ఇష్టము. నార్మల్గా అయితే ప్రతిసారి మేము వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వర్షంలో తడిసి ముద్దే వస్తాం, అది కూడా అప్పుడప్పుడు అన్నమాట. కాకపోతే ఏం జరిగిందంటే మొన్న మేము బయలుదేరినప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము. ఇదైతే అదే చేపలు ఉంటాయి కదా, అంతకుముందు గవర్నమెంటే పెట్టించింది అనుకుంటా, ఫిష్ ఆంధ్రాను ఏదో గుర్తులేదు ఆ ప్లేస్ అన్నమాట. అక్కడ కాసేపు అయితే నిలబడ్డాం, ఇంకా వర్షానికి తట్టుకోలేక. నిలబడ్డామనే కానీ అసలు వర్షం అయితే ఫుల్గా కురుస్తానే ఉంది. ఒక్కసారిగా గాలి కూడా హెవీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దానికి వల్ల మేమేంటంటే ఆ గాలికి వర్షం అయితే ఫోర్స్గా మా మీద కొడతానే ఉంది. రాహిత్ చూసారా, మామూలుగా ఆడట్లేదు, డ్యాన్స్ వేస్తున్నారు వర్షంలో. వారైతే ఇంత వర్షం కురుస్తుంటే వారేం చెప్తున్నారు తెలుసా, మమ్మీ నేను మధ్యలో కూర్చుంటా కానీ ఇంకా వెళ్దాం పదా అంట. వారి ఆశ ఏంటంటే వర్షంలో తడవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి. దాదాపు ½ అన్ అవర్ వెయిట్ చేసి వర్షం తగ్గాక ముందుకి వెనకకి అని ఆలోచించి ముందుకే సాగిపోయామన్నమాట. కాకపోతే నెల్లూరు దగ్గరికి వెళ్ళేసరికి వర్షం ఒక్క చుక్క కూడా పడలేదండి అక్కడ. ఇక్కడైతే మా హస్బెండ్ ని కూరగాయలు తెమ్మంటే ఏమంటారు, మొత్తం ఆకులే తెచ్చేశారు. అన్ని గోంగూర చాలా ఎక్కువ ఇస్తున్నారంట, బాగా పండినట్టుంది ఏరు. గోంగూర అయితే 4 కట్టలు తెచ్చారు. మా ఇంట్లో పికిల్స్ తినరు, గోంగూరతో పప్పు చేస్తాను, ఇంకా ఎలా అని చెప్పి అదొక ఆలోచన. ఏదైతే అది అయిందని చెప్పి మొత్తం కట్ చేయాలని ఫిక్స్ అయ్యా. కాకపోతే అంతకన్నా ముందు ఏమేమి ఉన్నాయో అవి అయితే విడివిడిగా తీయాలి కదా, మనం తీసేసాను అనమాట. ఆకుకూర కూడా తెచ్చారండి మా ఆయన. నాకేమనిపించిందంటే పోయి చెట్లు నాటుదామా, ఇవన్నీ ఇంకా పెరుగుతాయి కదా అని చెప్పాను నేనైతే. ఇలా గ్రీనరీ చూడగానే భలే అనిపిస్తుంది కదా. నాకైతే ఇలా గ్రీన్ గా ఉండే వాటిని వండుకొని తినాలంటే చాలా ఇష్టము. మంచి టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట నాకు. నాన్ వెజ్ కన్నా ఇవే మంచిగా అనిపిస్తాయి నాకైతే. ఇంకా టమోటాలు ఇవన్నీ, ఉల్లిపాయలు అయితే చాలా కాస్ట్ పెరిగినట్టున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసుకున్నాను. ఇడ్లీ పిండి కూడా చాలా బాగా పులిసిందండి, చాలా మంచిగా వచ్చాయి అన్నమాట ఇడ్లీలు కూడా. నేనైతే 4 ఇడ్లీలు అయితే వేసుకున్నాను. దాంట్లో 3 తినేసరికే నాకు సరిపోయింది అన్నమాట. అంతకు ముందు నేను ఎన్ని తినేదాన్ని అంటే సన్నగా ఉన్నప్పుడు బాగా తినేదాన్ని. ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అయ్యానో అప్పటి నుంచి తినడం చాలా తగ్గిపోయింది అన్నమాట. ఇక్కడైతే ఇంకా కర్రీ కోసము శనగపప్పునైతే నానబెడుతున్నా. ఇది పచ్చి శనగపప్పు. బీరకాయ తీయం కూర అని చెప్తారు, అది చేద్దామని చెప్పి. ఇంకా ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. ఇదైతే స్పేస్ మంచిగా సెట్ అయ్యిద్ది. అండ్ దీంట్లో పెడితే వెజిటేబుల్స్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. డైలీ తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ యూజ్ చేయకపోయినా కానీ యూజ్ చేసినప్పుడు నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా బీరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియోలో ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే తీసిందే చాలా తక్కువ తీసానండి వ్లాగ్ అనేది. సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కడ పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఇలా పెట్టేశాను అన్నమాట. అన్నట్టు మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయా. వీడియో ఇప్పటి వరకు చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే నా ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఏంటో తెలియదు కానీ వీడియోస్ కొంచెం ఎక్కువ పోవట్లేదు వ్యూస్ అనేవి. నార్మల్గా మీరు ఏం టైం ఫ్రీ ఉంటారో కామెంట్స్ కనుక చేస్తే నేను ఆ టైంలోనే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయిల్ రేట్ కూడా చాలా పెరిగిపోయిందంట. మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు 125 ఎంతో ఉన్నింది, ఇప్పుడు 140 ఉందని చెప్తున్నారు. పోనీలేండి, అలా పెరిగితేనైనా తక్కువ వాడతాము, తగ్గితే ఇంకా ఎక్కువ వాడేసి ఎక్కువ ఆయిల్ తీసేసుకొని హెల్త్ అనేది పాడు చేసుకుంటాం మనం. ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉండబట్టే కదా అది అంత వాల్యుబుల్, దాన్ని చూసి కొనుక్కుంటాం. అలాగే ఆయిల్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే తిన్నమైనా తగ్గిస్తాం కదా కనీసము. నాకైతే ఆయిల్ రేట్ ఎక్కువైందని కానీ పెద్ద బాధ ఏం వేయలేదు, ఎందుకంటే అలాగైనా చూసి వాడుకుంటాంలే, హెల్త్కే మంచిది కదా అనిపించింది. మనిషి ఆరోగ్యం విషయంలో లొంగినా లొంగకపోయినా కానీ డబ్బు విషయంలో మాత్రం కొంచెం తగ్గుతారు కదా. నీకు హెల్త్కి మంచిది కాదు వాడుకో అంటే మనం అసలు వినం. అదే కాస్ట్ పెరిగిపోయింది ఎక్కువ యూజ్ చేయకంటే ఖచ్చితంగా వింటాము. అంతా మన మంచికే అన్నట్టు. అంతకుముందు ఆయిల్ నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు యూజ్ చేసేది చూసి వేసేవాళ్ళండి. వాళ్ళు ఆ గిన్నెల మహత్యమో ఏమో తెలియదు కానీ వాళ్ళు తక్కువ వేసినా కానీ మంచిగా వచ్చేది అన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు ఏందో టిన్నులు పోసినా కర్రీ ఏం టేస్ట్ ఉండట్లేదు. ఇంకా బీరకాయ కర్రీ కోసం అయితే తొక్కను తీసేస్తున్నా. ఈ తొక్కతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. కాకపోతే నేను ఆ తొక్క పెద్ద ఫ్రెష్గా అనిపించకపోయేసరికి పడేసాను. కానీ అదే కాక మా ఇంట్లో ఎక్కువ తినరు, ఇంకా ఉండేదే మేము ముగ్గురం కదా. పచ్చడి చేసుకున్నా కానీ మొత్తం నేనే తినాల్సి వచ్చింది. అంత నేను తినలేను కాబట్టి సో తొక్కను అయితే పడేసాను. కాకపోతే బీరకాయ తొక్కు పచ్చడి నేను ఒకసారి అయితే ప్రిపేర్ చేసి తిన్నాను, చాలా టేస్టీగా ఉండిందండి. ఈవెన్ ఈ కర్రీ కన్నా పచ్చడే బాగుంటుంది. ఇంకా బీరకాయని ఇలా మంచిగా పీల్ చేసేసి చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాను నేను కర్రీ కోసం అయితే. ఈ బీరకాయ కర్రీ సంగటిలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రాగి సంగటిలోకి అయితే అన్నంలోకి పెద్దగా అనిపిదు, అండ్ చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, హెల్దీ కూడా మంచిది కూడా ఈ కర్రీ. నేను తొక్కలతో బాగా తీసేస్తా కాబట్టి ఇంకా పంటికి కూడా ఏం తగలదు ఈ పీచ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటాను. ఆ చాకు సరిగ్గా లేకపోయేసరికి నాకు చాలా టైం పట్టిందండి కట్ చేయడానికి. నా వాయిస్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫుల్గా జలుబు చేసేసి ఏదోలా ఉంది. కాకపోతే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నా, మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. సక్సెస్ రాకపోనివ్వని ఏదో ఒక రోజుకి సక్సెస్ అవుతానని నమ్మకంతో అయితే పోస్ట్ చేస్తున్నా. వెయిట్ అండ్ సీ అన్నట్టు. అంటే కొన్ని ఆలస్యమైన మంచిగా వస్తాయి మనకి అనేది నేను ఎక్కువ నమ్ముతాను అన్నమాట. కాకపోతే దానికోసం మనం చేయాల్సిన పని అయితే మనం చేయాలి కదా. ఊరికే కూర్చొని వస్తాయి అంటే ఏమీ రావు. మనం దానికోసం కృషి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేసేసారనుకోండి, నేనైతే ఇంకా వాచ్ అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెట్టుకోగలను. ఇప్పుడు ఏంటంటే అటు సబ్స్క్రైబర్స్ ఇటు వాచ్ అవర్స్ రెండు చేయాలనేసరికి కొంచెం కష్టంగానే ఉంది. ఏదో ఒక వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా అటు వాచ్ అవర్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. అలా వైరల్ అవ్వాల్సిన వీడియో ఏది ఏం అర్థం కావట్లేదు. అంటే ఇంకా చూడాలి, ఏదైనా వెయిట్ అండ్ సీ అన్నట్టు. ఇంకా ఈ విధంగా అయితే మామూలుగానే ఇంకా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే, కాకపోతే నేను టమోటా ఎక్కువ వేసా. ఇదంతా చెప్తున్నా కదా, ఎప్పుడు నేను బీరకాయ కర్రీ చేసినా బాగా కుదిరిద్ది, మొత్తం అయిపోయిద్ది. ఈ రోజు కూడా బాగానే కుదిరింది, కాకపోతే ఎందుకో తెలియదు కర్రీ చాలా మిగిలిపోయింది. నేను ఒక్క బీరకాయ వేస్తే సరిపోయేదేమో. మేము తినేది ఒక పూటకే కాబట్టి మాకు ఎక్కువ వండితే మిగిలిపోతా ఉంటుంది. ఇంట్లో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను, ఇంకా కారం పసుపు ఇవన్నీ యాజ్ యూజువల్ అన్నట్టు. మన దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చికెన్ మసాలా లేదు, అందుకని అయితే అంతవరకే వేసాను. అంటే ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి.
కొంతమంది శనగపప్పు ముందు ఉడికించేసి తర్వాత బీరకాయ వేస్తారు. నేనైతే రెండు కలిపే ఉడికిస్తాను కుక్కర్లో. టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. ఫస్ట్ అది అయ్యాక ఇది చేస్తే పెద్దగా ఏం టేస్ట్ అనిపిదు నాకు. ఈ విధంగా చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఈవెన్ నాన్ వెజ్ కర్రీ కన్నా ఇదే బాగుంటుంది మనం సంగటిలో ప్రిపేర్ చేసుకొని తింటే. ఇంకా కర్రీ గురించి అయితే ఇదండి. కర్రీ అయితే ఈ విధంగా వండేసి తినేసామన్నమాట. వ్లాగ్ అనేది ఎందుకో తెలియదు కానీ చాలా వరకు షూట్ చేశాను. ఇంకా ఎందుకో ఆఫ్టర్నూన్ నుంచి చాలా నిద్ర వచ్చేసింది. అసలు నిద్ర ఎలా వస్తుందంటే నాకు నిద్ర పట్టట్లేదు అనుకునే నాకు బీభత్సంగా వస్తుంది అన్నమాట. సడన్ గా పనుకున్న ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా బాబు వచ్చి లేపారు. అప్పుడే నాకు కొంచెం భయం వేసిద్ది. అంటే మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువగా ఇంకా నేను పనుకుంటే వారు ఏం చేస్తారో అని అదొక టెన్షన్ అన్నమాట. చాలా వరకు పనుకోను. కాకపోతే మంచం మీద పనుకొని అలా కాసేపు ఉందాం అనుకున్నా కానీ నిద్ర అయితే వచ్చేసింది నాకైతే. కుక్కర్లో ఏమైనా కర్రీస్ వండేటప్పుడు ఇలా ఒక గిన్నెనైతే వేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి అది బయటకు వస్తుంది కదా, కుక్కర్ పొంగి అలా రాదు. ఛానల్ వైనాటస్మా ఏం చేస్తున్నారు, బాగున్నారు కదా? యాక్చువల్గా ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బీరకాయ కర్రీ అయితే వండాను. మీకు కనిపిస్తుందో లేదో మరి, బీరకాయ కర్రీ వండేశాను. తాహిర్ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. తాహిర్ చూపిస్తా ఆగండి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను చాక్లెట్ తెచ్చా. కాఫీ తాహిర్ ని చూసారు కదా, తాహిర్ అయితే వచ్చేసరి. ఇంకా కిచెన్ కూడా పెద్ద క్లీన్ చేసేది ఏం లేదు. గిన్నె వేసా కదా ఇందాక కుక్కర్లో, ఇలా అయింది దాని పరిస్థితి అయితే. అది స్మెల్ అయితే బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో. షింక్ లో పడిపోయిందంటే ఎలా వచ్చాయి. ఇంకా అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట. సంటి కదా ఈరోజు. సంటినేమో నా సంటి కొన్ని సంటి కదా. అబ్బు ఏ బనా ఖాతాని గొప్పని మా తాహిర్ యాక్చువల్గా సంగటి తినదు. ఏందో ఇదో చదువుతున్నారు మరి. స్కూల్లో ఎవరో పాపది బర్త్డే జరిగిందంట. తను చాక్లెట్ ఇచ్చింది. మా తాహిర్ అయితే ఇంటికి తీసుకొచ్చారండి. ఆల్మోస్ట్ స్కూల్లో చాక్లెట్స్ ఏవి పంచినా ఇంటి వరకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇంకా తీసుకొచ్చాక చెప్తున్నారు నీకు హాఫ్ నాకు హాఫ్ డాడీకి హాఫ్ అని. అది కొంచెం ఉన్నా కానీ ఇచ్చే తింటారండి, ఇవ్వకుండా తినే అలవాటు అస్సలు లేదు. అంటే వారి థాట్ ఎలా ఉంటుందంటే వారి దగ్గర కొద్దిగా ఉన్నా కానీ మనం అడిగితే ఆ కొద్దిగా ఉన్న దాంట్లో ఇంకొద్దిగా అయినా పెడతారు. అది కూడా వారికి నచ్చిన వాళ్ళకే. మళ్ళీ ఎవరికి పెట్టమంటే వాళ్ళకి అలా పెట్టేరు. అంటే వారికి ఎవరు నచ్చుతారంటే చూడడానికి వారికి జాలి కలగాలన్నమాట. పొద్దున్న తెచ్చిన గోంగూరను అయితే అలాగే పెట్టున్న గాలికి తాహిర్ వచ్చి వలుస్తాలే అని చెప్పి లాస్ట్ టైం అయితే ఇలాగే గోంగూర తెచ్చుకున్నాము. అప్పుడు మొత్తం తాహిరే ఒలిచిపెట్టి ఇచ్చారు నాకు. చాలా నీట్గా ఒలుస్తారండి, చాలా అంటే చాలా నీట్గా. ఇంకా స్కూల్ నుంచి రాగానే నా కోసమే పెట్టావా మమ్మీ, నేను ఒలుస్తానులే అని చెప్పారు వారైతే. కాకపోతే దాంట్లో నల్ల చీమలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అది వారి మీదకి ఎక్కేస్తే ఎందుకులే అని చెప్పి నేను వద్దులే అని చెప్పేశాను. గోంగూర ఒలవడానికి ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉందేమో అని చాలా ట్రై చేశాను. నాకెందుకో అన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వవు. ఇలా ఒలుచుకుంటేనే బెటర్ అనిపించింది. అంటే అవి కొన్ని ఆకుల మీద హోల్స్ అయితే ఉంటాయి కదా, అవైతే నేను వేసుకోను. మంచిగా నీట్గా ఉన్న ఆకులే వేసుకుంటాం. నాకు అప్పుడప్పుడు అదేనండి అనిపించింది. ఇళ్ళల్లో ఇంత చూసి అంటే చేసుకొని తింటాం కదా, బయటకు వెళ్ళినప్పుడు అవి ఏం పట్టించుకోకుండా తినేస్తాం కదా. సో అది ఆలోచించినప్పుడు కొన్నిసార్లు నాకు తినబుద్ధి కూడా కాదు బయటిది. ఫైనల్లీ గోంగూర ఒలవడము ఇంకా తాహిర్ వచ్చాకే ఒక 10 minutes లో అయితే కంప్లీట్ చేసేసా. పర్లేదు, ఈ మధ్య నేను కూడా తొందరగానే ఒలిచేస్తున్నా అనమాట. అంతకుముందు నాకు అస్సలు వచ్చేది కాదు గోంగూర ఆకులు అయితే ఒలవడము.
ఇప్పుడు పర్లేదు బాగానే ఒలిచేస్తున్నా. వెనక మీరు అబ్జర్వ్ చేస్తే తాహిద్ది స్టడీ టేబుల్ కొంచెం విరగ్గొట్టేసరికి దాన్ని అలా సెట్ చేశాను, వారి హైట్కి తగ్గట్టు ఉండాలని. ఇంకోటి తీసుకుందామన్నా ఎందుకు వారు పెద్దగా అవుతున్నారు కదా, చూసి మంచిది చేద్దాంలే అని చెప్పి ఇంకోటి తీసుకోవట్లేదు. చూసి చేయించాలండి తాహిర్కి మంచిది ఒకటి స్టడీ టేబుల్ అయితే. ఇక్కడైతే మా హస్బెండ్ని థంబ్నెయిల్ కోసం ఫోటో తీయమంటున్నా, సో అందుకే అనమాట ఆ పోజ్. ఎంత చేసినా కానీ ఎందుకో థంబ్నెయిల్కి నేను తీసుకున్న ఫొటోసే కొన్ని మంచిగా సెట్ అవుతాయి. ఇదండి ఈరోజు మన సింపుల్ వ్లాగ్ అన్నమాట. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఎక్కువ సార్లు నాకు నేను వీడియో తీసుకోవాలంటే ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి పెట్టి వీడియో తీస్తానండి. నాకెందుకో అలా క్లారిటీ మంచిగా అనిపించలేదు. దాని బదులు ఇలాగే బ్యాక్ క్యామ్తోనే క్లారిటీ మంచిగా వస్తుంది అనిపించింది. ఇంకా ఫైనల్లీ మా లంచ్ అయితే ఇది, కొద్దిగా కర్రీ, చిప్స్ అంతేనండి, రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.